నమస్తే నమస్తే అండి. ఏపీకి మళ్ళీ జగన్ ఎందుకు కావాలి? నా పేరు విమల అండి. నేను భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను ఈ విద్యా దీవెన సీఎం గారి ప్రోగ్రాం ప్రత్యేకించి ఒక విషయం గురించి వచ్చానండి. ఏపీకి మళ్ళీ సీఎం జగన్ గారే ఎందుకు కావాలి అంటే, ఒక చెట్టు మనం వేసినప్పుడు దాని ఫలాలు అంత త్వరితగతిన ఆశించకూడదండి. మనము తినొచ్చు, మన తర్వాత తరం మన పిల్లలు కూడా తినొచ్చండి. కానీ జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన పదవిలో ఉన్న 4 సంవత్సరాలు అయింది కంప్లీట్గా. ఇంకొక 3-4 నెలల్లో తిరిగి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మనకి. ఈలోపే అతను మేనిఫెస్టోలో జగన్ గారు ఏవైతే పెట్టారో 100కి 150% చేశారండి. చాలామంది అంటారు ఎందుకంటే ఎక్కువ చేస్తూ ఉంటున్నారు. ఏం చేశాడు చెప్పండి చంద్రబాబు నాయుడు? మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పండి? సిటీ కట్టాను నేను. 14 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వేరే లెవెల్ హీరోని నేను అంటాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసింది ఒక విషయం నేను చెప్తానండి, ఒక్క నిమిషం. 2000 సంవత్సరంలోనండి చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి, ముఖ్యంగా నేను అది చెప్పడానికే నేను వచ్చానండి. కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకుని వచ్చాడు. ప్రతి సంస్థలో కూడా కాంట్రాక్ట్ వాళ్ళని 2000 సంవత్సరంలో 5,000 లేక 8,000 జీతానికి పెట్టుకున్నాడండి. అంటే 2023 సంవత్సరం వరకు కూడా అతను పదవిలో ఉన్న 14 సంవత్సరంలో కూడా బానిస బతుకులు బతికారండి కాంట్రాక్ట్ కుటుంబాలు. చాలామంది జీతాలు చాలని జీతాలతో పిల్లల్ని పెంచుకోలేక, వాళ్ళని ఉన్నతమైన చదువులు చదివించలేక, కొంతమంది అయితే హార్ట్ స్ట్రోకులతో చనిపోయారండి. ఎందుకు చనిపోయారంటే దాని కారణం 10 నెలల బాండ్ అండి. అది కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది 12 నెలల జీతం ఉండదు. 10 నెలలకే బాండ్ రాయించుకుంటారు. జూన్లో రాయించుకుంటారు, అది తిరిగి మార్చికి ఎండ్ అయిపోద్దండి. ఏప్రిల్ మే జీతాలు ఉండవు. ఆ జీతాలు కూడా ఎలా ఇస్తారంటే, పొంగల్ హాలిడేస్ వచ్చిన 10 రోజులు కట్ చేసుకుని, దసరా హాలిడేస్ వచ్చిన 10 రోజులు కట్ చేసుకుని, సమ్మర్ హాలిడేస్ వచ్చిన నెల 15 రోజులు కట్ చేసుకుని, అలాగ అరాకొర జీతాలండి. ఖర్చులు చూస్తే చాలా ఇంటద్దులు కట్టుకోవాలి, కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాన్ని ముందుకు ఇవన్నీ చాలా కష్టమైన ఆ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రాసెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్షాళనం చేశాడండి. 8,000 జీతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 18,000, ఆ తర్వాత 38,000, ఇప్పుడు ప్రస్తుతం 57,000 అందుకుంటున్నారండి కాంట్రాక్టు లెక్చరర్స్. నా భర్త కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేశారు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఆయన లెసన్ చెప్తూ ఉంటే గవర్నమెంట్ కాలేజీలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి ఆయనకి. కాలేజీలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు జేబుల్లో డబ్బులు 100, 50, 10 రూపాయలు అన్నీ పోగు చేసి లెక్చరర్స్ 100, 1000 అలా వేసుకునండి ఆయన హుటాహుట్టిన విజయవాడ హాస్పిటల్కి, రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. దేవుని కృపను బట్టి నా భర్త క్షేమంగా తిరిగి వచ్చారు. అలాగ చాలా కుటుంబాలు హాస్పిటల్ పాలయ్యి అక్కడే ప్రాణాలు పోయిన సన్నివేశాలు ఉన్నాయండి. అలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు కుటుంబాలు తప్పకుండా వాళ్ళ క్షోభ చంద్రబాబు నాయుడుకి తగులుతుందండి. తప్పకుండా అవుతారండి. టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం జగన్ ఓడించామంటారు. ఎన్ని కారు కోతలు కుక్కలు మొరుగుతూ ఉంటాయి కదండి, అలా మొరుగుతారండి. ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎన్ని కలుపుకుని ఎన్ని పార్టీలు కలుపుకుని చంద్రబాబు నాయుడు వచ్చిన 70 ఏళ్ళు వయసు వచ్చిందండి. ఒకవేళ ఇస్తే లోకేష్కి ఇస్తాడు కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తాడండి? అసలు పవన్ కళ్యాణ్కి ఒక పార్టీ గుర్తులేదు. పవన్ కళ్యాణ్కి నేనే సీఎం, జగన్ ఏపీ తరిమి కొడతాను, నువ్వెంత, నీ బతుకెంత అంటాడు. సీఎం బతికేంటో ఏపీ ప్రజలను అడగండి, చెప్తారు. సీఎం అండి వాళ్ళ తాతల నుంచి, వాళ్ళ నాన్న నుంచి గోల్డెన్ స్పూన్తో పుట్టాడండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అసలు పేరు కూడా తలంచడానికి కూడా సరిపోడండి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదలకు కానీ, ఇల్లు లేని వారికి కానీ, లేకపోతే రీఎంబర్స్మెంట్, ముఖ్యంగా రీఎంబర్స్మెంట్. ఎందుకంటే చాలామంది కూలి పనులు చేసుకుని తల్లిదండ్రులు అండి వేల ఫీజులు కట్టి చదివించలేరు. అది లేకుండా, ఒక్క పైసా లేకుండా మనిషికి అవసరమైన ఏంటండి? ఫస్ట్ వస్త్రం కావాలి ఒంటి మీద, తర్వాత తిండి కావాలి, తర్వాత గృహం కావాలండి. అవి ఇచ్చాడండి ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. పార్టీలకు అతీతంగా
తెలుగుదేశం వాళ్ళు విదేశీ విద్యా దీవెన తీసుకుంటున్నారండి. మొన్నే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విదేశీ విద్యా దీవెన అసలు ఏ ముఖ్యమంత్రి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇన్ని సంవత్సరాలకి ఏ ముఖ్యమంత్రి విదేశీ విద్యా దీవెన ఎవరన్నా ఇచ్చారా? అంబులెన్సులు, పశువులకి అంబులెన్సులు ఎవరైనా పెడతారండి? పశువులు వస్తే మనం కొట్టి తరిమేస్తామండి. పశువులకి అంబులెన్సులు పెట్టాడు, రియంబర్స్మెంట్ ఇచ్చాడు, విద్యా దీవెన ఇచ్చాడు. యువతలకి ఎన్నో ఆపర్చునిటీస్ గేమ్స్లో కానీ చదువుల్లో కానీ మీరు ఎంతైనా చదువుకోండి, ఒక్క పైసా కూడా మీరు పెట్టొద్దని ఇచ్చాడు. తర్వాత ఇళ్ళు ఇచ్చాడండి. ఒక్కటి కాదండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ పథకాలు ఇచ్చినందుకు సోమరపోతులు అయిపోతున్నారు. ఏండి సోమరపోతులు అవటానికి నెలకి ఒకవేళ చేయూత లేకపోతే విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి ఒక 3-4 పథకాలు కుటుంబాలు అందుకుంటున్నాయి అనుకోండి. ఏంటి నెలకి ఇవ్వరు కదా, సంవత్సరానికి ఇస్తారు. ఈ సంవత్సరానికి 15,000 లేక 50,000, 40,000, 1,00,000 సంవత్సరానికి సరిపోతాయా? మీరు లెక్కలకు ఆయిల్ ప్యాకెట్ 150 రూపాయలండి. తర్వాత కరోనా టైంలోనండి వాలంటీర్లు ఎంత సేవ చేశారు, వాళ్ళ ప్రాణాలకు అతీతంగా. ఉదాహరణకు చెప్పాలంటే మా వార్డులో, మాది భీమవరం బ్యాంక్ కాలనీ 26వ వార్డు అండి, మా వాలంటీర్ ప్రెగ్నెంట్తో ఉందండి అప్పుడు కరోనా టైంలోని. ఆమె కూడా కరోనా సోకింది. అయినా కానీ ఇంటింటికి వచ్చి బియ్యాలు, పళ్ళు, పాలు సమస్తం ఇచ్చి కరోనా టైంలో మమ్మల్ని రక్షించారండి వాలంటీర్. అలాంటి వాలంటీర్ వ్యవస్థను కూడా చీప్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ని ఎందుకంటాడండి? పవన్ కళ్యాణ్కి అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలండి పిచ్చకపోతున్నాయండి వాళ్ళకి. అసలు ఏం మాట్లాడాలో తెలియదు. మన తాతల తరం నుంచి అండి విద్యా వ్యవస్థ చూస్తే బ్లూ అండ్ వైట్ షర్టు, బ్లూ ప్యాంట్ వేసేవాళ్ళు అండి. ఎప్పటి నుంచి? మన తాతను అడగండి, ముత్తాతను అడగండి, గవర్నమెంట్ స్కూల్స్లో అదే యూనిఫామ్. దాన్ని మార్చివేశాడండి. విద్యను మార్చాడు. చక్కని బాత్రూమ్కి వెళ్ళాలంటే లేడీస్కి ఎంతో కష్టమండి. అలాంటిది ఇప్పుడు చక్కని బాత్రూమ్స్, మినరల్ వాటర్ తాగటానికి, మధ్యాహ్నం భోజనంలో విటమిన్స్తో ఐరన్తో కూడిన భోజనం మన ఇంటి దగ్గర కూడా ఉండదండి. ఇలాంటివన్నీ చూసిన ఈ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, మేము మూకుమ్మడిగా వచ్చేస్తే పార్టీలను కలిపేసుకుంటే నేను గెలిచేస్తానని అనుకుంటాడు. కానీ రాజోలు ఒక్క ఓటు తప్ప 175కి 175 ఈసారి క్లీన్ చిట్ చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి. జగన్ ఓడిపోతే టీడీపీ గెలుస్తుంది. సరేలేండి, ఓడిపోయినప్పుడు చూద్దాం. కారుకోతలు కూసేవాళ్ళు ఎన్నైనా కోస్తారు. ఈ ఎలక్షన్స్కి ఇవాళ రేపు కూడా జగన్ హీరో. ఇంకొక 30 సంవత్సరాలు ఏకదాటిగా జగన్ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తారండి.